హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ నా పేరు సకీర్. ఇప్పుడు కాళేశ్వరం సంబంధించిన ఇష్యూ ఏ విధంగా కొనసాగుతూ వస్తుందో, ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా అదే విధంగా సాగుతూ వస్తుంది. మామూలు సాగడం కాదు ఇది. ఇది 15 నెలలుగా సాగుతోంది. దీనికి కారణం ఏంటంటే, ఈ కేసుకు సంబంధించిన చాలామంది అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉన్నారు, కొంతమంది బెయిల్‌పై వచ్చారు. ఇదంతా ఒక ఎపిసోడ్. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఎఫ్ఐఆర్‌లో నమోదైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఇప్పటికీ 2 సార్లు సిట్ ముందు హాజరయ్యారు. ఈ 2 సార్లు కూడా సిట్‌కు సహకరించడానికి ఆయన ఇష్టపడలేదు. ఇది పోలీసులు చెప్తున్న మాట. అందువల్ల ఇప్పుడు పోలీసులు కూడా కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఆ వ్యూహం ఏంటంటే, ఇప్పుడు ప్రభాకర్ రావు చెబితేనే మేము ఇదంతా చేశామని చెప్పిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఇక్కడ మనకు ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ప్రణీత్ రావు. ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. అంటే ఈ పర్టికులర్ కేసులో, అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసులో ఇతను చాలా కీలకమైన వ్యక్తిని ఎందుకు అంటున్నానంటే, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, వచ్చిన మరుసటి రోజే లేదా ఆ రోజే రాత్రి అనుకుంటాను బహుశా, ఎస్ఐబి ఆఫీస్లో, అంటే మనకి వేగంపేటలో ఉంటుంది, ఆ ఎస్ఐబి ఆఫీస్లో ఉన్న హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు వగైరా వగైరా మొత్తాన్ని ధ్వంసం చేయడం, లేకపోతే ఇంకా కీలకమైన డాక్యుమెంట్లు ఏమైనా ఉంటే వాటిని తీసుకెళ్ళి ఎక్కడో పారేయడం, ఆ తర్వాత పోలీసులకు పట్టుపడ్డ తర్వాత అతను తీసుకెళ్ళి ఈ కాలిపోయినవి సగం ధ్వంసమైన హార్డ్ డిస్కులు దొరకడం, వాటిని మళ్ళీ పోలీసులు రిట్రైవ్ చేయడం, ఇదంతా జరిగింది. సో ఇప్పుడు ప్రణీత్ రావు ఈ టీంలో, అంటే ప్రభాకర్ రావు ఒక టీంని రూపొందించాడండి. ప్రభాకర్ రావు ఒక టీంను ఏర్పాటు చేశారు. ఆ టీంలో ప్రణీత్ రావు ఉన్నాడు, భుజంగరావు ఉన్నాడు, తర్వాత ఒక న్యూస్ ఛానల్ అధిపతి శ్రవణ్ రావు ఉన్నాడు, అండ్ భుజంగరావు చెప్పిన పేరు రాధాకృష్ణరావు ఉన్నాడు, తిరుపతి అనే ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు. అంటే ఈ కేసుతో ముడిపడిన వాళ్ళు, ఈ కేసులో భాగస్వాములుగా ఉన్నవాళ్ళు, ఈ కేసులో కీలక పాత్ర పోషించిన వాళ్ళు, ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ జరిగిన తర్వాత ఆ ఆడియోలను, ఇతర వివరాలను ఎవరికి అందించారు అంటే అది మళ్ళీ సస్పెన్స్. ఇక్కడ సస్పెన్స్ ఎక్కడి దాకా ఆగుతుంది అంటే, ఎర్రవల్లి ఫామ్ హౌస్ పాత్ర ఎంతుంది దీంట్లో అనేది తేలేంత వరకు సస్పెన్స్ అలాగే ఉండే అవకాశం ఉంది. అన్లెస్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ రోల్ ఏమిటి అనేది తేలితే తప్ప ఈ సస్పెన్స్కు తెరపడే అవకాశం లేదు. ఇదేమో ప్రభాకర్ రావు చెప్పేటట్లు లేడు. సో అందువల్ల పోలీసులు ఇప్పుడు కొత్తగా రచించిన వ్యూహం ఏంటంటే, ఈ ప్రణీత్ రావు, భుజంగరావు, ఇంకెవరైతే ప్రభాకర్ రావు పేరు చెప్పారో, ప్రభాకర్ రావు చెబితేనే మేము ఇదంతా చేశామని చెబుతూ వచ్చారో, సో వాళ్లను ప్రభాకర్ రావును కలిపి కూర్చోబెట్టి డైరెక్ట్గా మరి నువ్వు చెప్పింది ఏమిటి, మరి ఆయన చెప్తుంది ఏమిటి, ఈ రకమైన, అంటే ఇద్దరిని ముఖాముఖి కూర్చోబెట్టి వాళ్ళు సిట్ వాళ్ళను ఇంటరాగేట్ చేయాలని అనుకుంటున్నారు, అంటే క్వశ్చన్ చేయాలని అనుకుంటున్నారు. అందువల్ల ప్రణీత్ రావును ఇవాళ పిలిచారు. శుక్రవారం నాడు ప్రణీత్ రావు హాజరయ్యాడు సిట్ ముందు. సో సిట్ ముందు హాజరైన తర్వాత శనివారం నాడు ప్రభాకర్ రావును పిలిచారు. సో ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరిని కలిపి కూర్చొని, ఎందుకంటే ప్రభాకర్ రావు చెప్పిన దానికి, ప్రణీత్ రావు వాళ్ళు గతంలో చెప్పిన దానికి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. అందువల్ల ఈ తేడాలకు సంబంధించి తేలాలంటే వీళ్ళు, అంటే ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న వాళ్ళు లేదా బెయిల్పై వచ్చిన వాళ్ళు, వాళ్లను ప్రభాకర్ రావుతో కలిపి కూర్చోబెట్టి ఇంటరాగేట్ చేస్తే తప్ప విషయం బయటికి రాదని వీళ్ళు నిర్ధారించుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. సిట్ ఒక కంక్లూజన్కి వచ్చింది. సో ఆ దిశగా ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. మనము ఇంతకుముందే మాట్లాడుకున్నట్టుగా ఒక వీడియోలో ఆల్రెడీ సుప్రీంకోర్టును కూడా తెలంగాణ పోలీసులు ఆశ్రయిస్తున్నారు. ఒకవేళ ప్రభాకర్ రావు బెయిల్ రద్దు చేస్తే తప్ప ఆయన సిట్కు సహకరించే అవకాశం లేదని కూడా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయబోతున్నారు. ఒకవేళ సుప్రీంకోర్టు కనుక ఆ మేరకు తెలంగాణ పోలీసులకు ఏదైనా వెసులుబాటు కల్పిస్తే, ఆయన బెయిల్ రద్దు చేస్తే, ప్రభాకర్ రావు ఆ తర్వాత సిట్ ఇంటరాగేషన్లో ఎటువంటి విషయాలు చెప్తారనేది చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.